చేగుంట మండల కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ చేగుంట మండల కేంద్రంలో చేగుంట మెదక్ వెళ్లే రహదారిలో చేగుంట పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి రైలు పట్టాలపై నుంచి ఒక ఆర్ఓబి నిర్మాణం త్వరలో చేపడుతున్నామన్నారు. 2016లో మొట్టమొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 50% రాష్ట్ర ప్రభుత్వం 50% కేంద్ర ప్రభుత్వం నిధులు భరించి ఇక్కడ ఒక ఆర్ఓబి బ్రిడ్జ్ నిర్మించాలని టెక్నికల్ గా ఆమోదం తెలిపింది. రైల్వే బ్రిడ్జ్ కూడా మంజూరు చేసింది భారత ప్రభుత్వమని నేను రైల్వే మంత్రిని అశ్విని వైష్ణవితో చర్చించి 45 కోట్లతో ఈ బ్రిడ్జ్ మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరు చేయించడం జరిగిందన్నారు. టెండర్ కూడా పూర్తి కావచ్చిందని కేవలం 18 నెలల్లో ఈ బ్రిడ్జ్ నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు దొంతి ఎల్లారెడ్డి, మాజీ అధ్యక్షులు చింతల భూపాల్, రాష్ట్ర ఓబీసీ బీజేపీ కార్యవర్గ సభ్యులు కరణం గణేష్ రవికుమార్, అధ్యక్షులు సీను చందర్, చేగుంట మండల ఉపాధ్యక్షులు వెంకటేష్, ప్రధాన కార్యదర్శులు కుమారి నరసింహ, సీనియర్ నాయకులు రఘువీరారావు, నాగభూషణం, సంతోష్ రెడ్డి, మల్లేష్, సాయి ప్రసాద్, సాయిబాబా, రతన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంవత్సరాల నుంచి చేగుంట నుంచి మెదక్ వెళ్లే దారిలో చేగుంట పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి రైలు పట్టాల పై నుంచి ఒక ఆర్ఓబి నిర్మాణం కావాలనేది చేగుంట మున్సిపాలిటీ చేగుంట పంచాయతీ, చేగుంట చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజల నుంచి మేజర్గా వస్తున్నటువంటి డిమాండ్. నేను దుబాక ఉప ఎన్నికలలో పోటీ చేసే సందర్భంగా ప్రజల నుంచి ముఖ్యంగా 2 డిమాండ్లు నా ముందు ఉంచింది. కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ చేయాల్సిన పనులకు సంబంధించి 2 పనులని ప్రజలు నా ముందు ఉంచడం జరిగింది. ఒకటి, చేగుంట గెస్ట్ హౌస్ సమీపంలో ఉన్నటువంటి రెడ్డిపల్లి చౌరస్తాలో రోడ్డుకు అటువైపున ఉన్నటువంటి గ్రామాల్లోంచి సుమారు 174 మంది రోడ్ క్రాస్ చేస్తూ చనిపోయింది. కాబట్టి మేము మిమ్మల్ని ఉప ఎన్నికలలో ఎమ్మెల్యే గెలిపిస్తాం, మాకు ఈ జాతీయ రహదారి మీద ఒక బ్రిడ్జ్, ఒక ఫ్లైఓవర్ని తెప్పిస్తే మా రెడ్డిపల్లి రోడ్డుకు అవతల వైపు వెళ్ళేటువంటి గ్రామాలకి సేఫ్టీగా ఉంటుందని చెప్పి అప్పుడు నేను ఈ ప్రాంతం లోపల ఎన్నికల ప్రచారంలో జరిగినప్పుడు ప్రజలు చేసినటువంటి విజ్ఞప్తి మేరకి నేను దుబ్బాక బై ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు, అప్పటి రోడ్లు భవనాల శాఖ మంత్రి గారిని కలిసి ఒప్పించి మంజూరు చేయించి నేను దుబ్బాక ఎమ్మెల్యే ఉన్న సమయం లోపలనే ఆ బ్రిడ్జ్ పూర్తి చేసి ప్రారంభించడం జరిగింది. రెండవ డిమాండ్, చాలా కాలం నుంచి ఈ ప్రాంత ప్రజలు, చేగుంట ప్రాంత పరిసర ప్రాంతాల ప్రజలు అడిగిన రెండో డిమాండ్, చేగుంట పోలీస్ స్టేషన్ సమీపంలో మెదక్ వైపు వెళ్ళేటువంటి దారిలో ఉన్నటువంటి రైలు పట్టాలపై నుంచి ఒక ఆర్ఓబి కావాలనేది ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు చాలా కాలం నుంచి అడుగుతున్నారు. 2016లో మొట్టమొదటిసారిగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 50% రాష్ట్ర ప్రభుత్వం 50% కేంద్ర ప్రభుత్వం నిధులు భరించి ఇక్కడ ఒక ఆర్ఓబి బ్రిడ్జ్ నిర్మాణానికి అని చెప్పి టెక్నికల్గా భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంజూరు కూడా రైల్వే బ్రిడ్జిని మంజూరు చేయడం జరిగింది. దురదృష్టం 2016, 2018లో 2 సార్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా చెల్లించాల్సినటువంటి 50% వాటా చెల్లించడానికి సుముఖత చూపించని కారణం చేత చాలా కాలం నుంచి గత ప్రభుత్వ హయాం లోపల ఇది పెండింగ్లో పడుతూ వచ్చింది. తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మే 2025లో మళ్ళీ ఒకసారి నేను పోయి వినతి పత్రం ఇచ్చి భారత ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి 50-50 రేషియో లోపల ఈ బ్రిడ్జ్ పూర్తి చేయడానికి నిధులు సమకూర్చమని అడగడం జరిగింది. ఈ రాష్ట్ర ఫైనాన్స్ మంత్రి గారు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు కేంద్రం చేపట్టేటువంటి రైల్వే ప్రాజెక్టులకి మా వద్ద డబ్బులు లేవు, 100% కేంద్ర ప్రభుత్వం నిధులే తీసుకొచ్చి అట్లాంటి ప్రతిపాదనలు ఏమైనా ఉంటే ఆ బ్రిడ్జిల్ని మీరే పూర్తి చేయించాలని చెప్పి గౌరవనీయులు ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి గారి దగ్గర నుంచి తిరిగి ఉత్తరం రైల్వే శాఖకు రావడంతో నేను చొరవ తీసుకొని గౌరవనీయులు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో 1కి 3 సార్లు మీటింగ్లు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా చొరవ తీసుకొని 45 కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జిని మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతోటే మంజూరు చేయించడం జరిగింది. మిగతా అందరిలాగా కేవలం మాటలు చెప్పిపోవడమే కాకుండా టెండర్ ప్రాసెస్ని కూడా పూర్తిగా కంప్లీట్ చేసి ఈ వారంలో టెండర్ అగ్రిమెంట్ను కూడా పూర్తి చేసి కేవలం 18 నెలలలో ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని 45 కోట్ల రూపాయలతోటి పూర్తి చేసేందుకు 2-3 రోజులలో రైల్వే శాఖ నుంచి కాంట్రాక్టర్తో అగ్రిమెంట్ కుదుర్చుకోపోతా ఉన్నాం. నేను శాసనసభ్యునిగా పోటీ చేసిన సందర్భంగా ప్రజలు అడిగినటువంటి డిమాండ్ని గుర్తులో ఉంచుకొని ఎట్లయితే రెడ్డిపల్లి చౌరస్తా దగ్గర ఫ్లైఓవర్ని పూర్తి చేసినామో అట్లే 18 నెలలలో చేగుంట నుంచి మెదక్ వెళ్ళే రహదారి పైన ఉన్నటువంటి ఆర్ఓబిని కూడా, రైల్వే ఆర్ఓబిని 45 కోట్ల రూపాయలు, ఇందులో ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, 100% సౌత్ సెంట్రల్ రైల్వే నిధులు భారత ప్రభుత్వ నిధులతో ఆ బ్రిడ్జిని పూర్తి చేస్తామని తెలియజేస్తూ చేగుంట ప్రాంత పరిసర ప్రాంత ప్రజలకి నేను గతంలో ఇచ్చిన హామీ మేరకి
ఈ బ్రిడ్జిని నేను పార్లమెంట్ సభ్యుడిగా 1 సంవత్సరం పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా నేను ఇది చేగుంట ప్రాంతానికి సాధించి పెట్టినాను. ఖచ్చితంగా త్వరలోనే ఇదే వీలైతే ఈ నెల లేదా వచ్చే నెల మొదటి వారంలోనే ఈ బ్రిడ్జి పనులకి శంకుస్థాపన కూడా చేసి పనిని ప్రారంభిస్తాం. 18 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చడానికి ఒక పార్లమెంట్ సభ్యుడిగా నన్ను గెలిపించి మెదక్ నుంచి పంపించినందుకు ఖచ్చితంగా ఈ పని పూర్తి చేస్తానని ఈ ప్రాంత ప్రజలకి ఈ సందర్భంగా తెలియజేస్తాను.